ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నిన్ను బట్టి ఆశీర్వాదమా లేక శాపమా? ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం. నిన్ను బట్టి ఆశీర్వాదమా లేక శాపమా? ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ముందుగా మనం చూద్దాం. మనం ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనంలో ఇక్కడ మనకి యాకోబు మాట్లాడుతున్నాడు. తన మామ అయినటువంటి లాబానుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన తల్లి యాకోబుతో చెప్పింది, రెబ్కా, ఇక్కడ వారి పిల్లల్ని ఎవరిని కూడా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ కానానీయుల పిల్లల్ని ఎవరిని కూడా నువ్వు చేసుకోవద్దు. నీవు నీ మామ ఇంటికి వెళ్ళమని చెప్పింది. తల్లి మాట ప్రకారంగా అతను తన మేనమామ ఇంటికి వచ్చేసాడు. ఇంకొక మాట కూడా ఉందండి అక్కడ, నీ అన్న ఇక్కడ పిల్లలను చేసుకుని వారు నాకు విసుగు పుట్టించారు, నన్ను బాధ పెట్టారని కూడా మాట్లాడింది. ఇక్కడ దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు, తల్లిదండ్రుల మాటను కూడా మనం అతిక్రమించకూడదు. దేవుని మాటను మనం వినాలి, తల్లిదండ్రుల మాట కూడా మనం వినాలి. అప్పుడే మనం ఆశీర్వదింపబడుతుంటాం. మనం పిల్లలను ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను రాకమునుపు, అంటే లాబాను యొద్దకు యాకోబు రాకమునుపు నీకుండినది కొంచెమే. నేను నీ దగ్గరకు వచ్చినప్పటికీ నీ ఆస్తి కానీ గొర్రెమందలు కానీ కొంచెమే. అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. ఇప్పుడు అలా లేదు. ఈ 15 సంవత్సరాల పైకాలంలో చాలా అభివృద్ధి పొందింది నీ ఆస్తి. ఎందుకు అభివృద్ధి పొందింది? నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించినని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడైతే నీ ఇంట్లో నేను పాదం పెట్టానో, నేను పాదం పెట్టిన ప్రతి చోట కూడా యెహోవా నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడని చెప్తున్నాడండి. ఇక్కడ ఆశీర్వాదము అంటే అర్థం ఏమిటంటే, ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. యేసు ప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించానుందండి అక్కడ. అంటే ఆశీర్వదించంటే 5 చేపలు 2 రొట్టెలు 5,000 మంది పురుషులు తిన్నారు, 7,000 మంది పురుషులు తిండగా 12 గంపలు ఎత్తినట్టుగా ఉంది. అంటే ఏమైపోయినా చూడండి, అవి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాటిని ఎలా చేశాడు అంటే, ఆ కుర్రవాడి చేతిలో ఉంటే 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత 5,000 మంది పురుషులు తినడానికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోయిన పిల్లలు ఇంకా ఆడవాళ్ళు కాకుండా. అంటే ఆశీర్వాదం అంటే నీకున్నదాన్ని మరీ ఎక్కువగా చేయటం. దేవుడు ఎప్పుడు చేశాడు? ఆ రొట్టెలు యేసుక్రీస్తు యొక్క చేతిలోకి వెళ్ళినప్పుడు అవి అలా జరిగినాయి. అలాగే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు నీవు కూడా అలాగే ఆశీర్వదింపబడతావు. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించానని ఉందండి.
అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడంటే ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకుని ఇసుకరేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే ఒకటిని ఎన్ని లక్షల కోట్లుగా చేశాడో గమనించండి మీరు. దీనిని ఆశీర్వాదము అంటాం మనం. మళ్ళీ ఆశీర్వాదాల్లో భౌతికమైన ఆత్మ సంబంధమైనవి. దీని గురించి మళ్ళీ నేను కంపేర్ చేస్తాను. ప్రస్తుతానికి నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ చూసినట్లయితే ఎవరిని బట్టి ఎవరు ఆశీర్వదింపబడ్డారు? యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. ఇది మనం తెలుసుకోవాలి. అలాగనే ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకంటే లోతుకి తల్లిదండ్రులు చనిపోతే అబ్రహామే చేరదీశాడు తన సహోదరుని యొక్క కుమారుణ్ణి. చూడండి, అందుకే పరిశుద్ధులతో మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన పరిశుద్ధులతో మనం జీవించకపోయినట్లయితే మన జీవితం ఆశీర్వాదంగా ఉండదు మనకి. అందుకే దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రములు ధ్యానించే వారితో నువ్వు జీవించు అని చెప్తున్నాడండి. అటువంటి వారు నీటి వారు నాటబడిన మొక్క వలె ఆకు వాడక తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పి దైవలేఖనాలు ఇక్కడ మనకు తెలియజేస్తాను. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. కానీ ఇక్కడ అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. అలాగనే యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. ఇంకా చూసినట్లయితే ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన యొక్క మాటలు వింటారో, అంటే దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో, అబ్రహాం విన్నాడు, యాకోబు విన్నాడు, ఇస్సాకు విన్నాడు, గమనించండి, దావీదు విన్నాడు. కనుక దేవుని మాట ఎవరైతే వింటారో వారు ఆశీర్వదింపబడతాడు. కయీను దేవుని మాట వినలేదు కనుక శపించబడ్డాడు అతను. గమనించాలి మనం. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా తన తమ్ముడిని చంపేశాడు. దేవుడు ముందుగా చెప్పాడు, నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకోవా అడిగాడు దేవుడు. నువ్వెందుకు కోపడుతున్నావు? కోపం మంచిది కాదు. దేవుని మాట వినకపోతే మన తలవాకిన పాపం పొంచి ఉంటుంది. ఆ పాపానికి గురైపోతావు, అప్పుడు దేవునికి దూరం అయిపోతావు. దేవుని చేత శపించబడిన వాడు దేవునికి దూరం అయిపోతాడు. వాడు భౌతికంగా ఆశీర్వదింపబడినా కానీ ఆత్మ సంబంధంగా తన జీవితం పతనం అయిపోతూ ఉంటుంది. పాత నిబంధన కాలన్నీ కూడా మనకి భౌతికమైన ఆశీర్వాదాల గురించి వ్రాయబడ్డాయి మనకి. కానీ కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తారని చెప్తున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది మనం తెలుసుకోవాలి మనం. కనుక ఎప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు అంటే ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు కానాను కుమార్తెలు ఎవరిని చేసుకోవద్దని చెప్పి యాకోబుతో చెప్పినప్పుడు తన తల్లి మాట విన్నాడు, వెళ్ళిపోయాడండి అతను. మళ్ళా గొప్ప ఆశతో మళ్ళీ తిరిగి వచ్చాడండి అతను. ఆయన ఆజ్ఞను అనుసరించిన బట్టి మనం ఆశీర్వదింపబడతాం. ఆయన మార్గంలో నడిస్తే మనం ఆశీర్వదింపబడుతుంటాం మనం. అయితే మరి ఎవరు శపించబడతారు? ఒకరిని బట్టి ఇంకొకరు శాపం ఎలా వస్తుంది అని మనం చూసినట్లయితే అబ్రహాము ఉంటున్న చోట కరువు వచ్చింది. ఆదికాండం 12:17 అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు, ఈ దేశాన్ని, ప్రజల్ని, నీ బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేయమంటే వచ్చేసాడు. వేరే చోట పరదేశిగా ఉన్నాడండి అతను. అయితే అక్కడ కరువు వచ్చింది. ఆదికాండం 12:17 అప్పుడు వేరే చోట ఐగుప్తు వెళ్ళిపోయాడండి అతను. వెళ్ళిపోతే ఆ రాజు సారా అందమైనది గనక ఏం చేశాడంటే అబ్రహాము తన చెల్లెని చెప్పమని, లేదంటే నిన్ను బట్టి నేను చంపేస్తాడు అని చెప్పమంటే అతను చెల్లే కదా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడండి అతను. తీసుకుని వెళ్ళిపోతే సారాయిని బట్టి దేవుడు పరోకు వేదన కలగజేశాడండి.
వాళ్ళని శపించాడు దేవుడు, వాళ్ళ యొక్క గర్భఫలాన్ని శపించాడు దేవుడు. గమనించండి, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు అధికారం ఉంది కదని అధికార దుర్వినియోగం చేసి నువ్వు పరిశుద్ధిని కనుక నువ్వు బాధించినట్లయితే తప్పకుండా నువ్వు శపించబడతావు. పరిశుద్ధుల్ని ఎప్పుడూ కూడా మనం బాధ పెట్టకూడదు. పరిశుద్ధుల్ని కనుక బాధ పెడితే, దేవుని మార్గం నడుస్తున్నాను బాధ పెడితే దేవుడు చూస్తూ ఊరుకోడు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుడు చెప్తేనే అందరినీ విడిచిపెట్టేశాడు. తన సొంత ఊరిని విడిచిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేశాడు. అటువంటి వాని భార్యని తనకు కావాలనుకున్నాడు. అందుకే వాళ్ళ గర్భాలన్నీ కూడా మూసేశాడు దేవుడు అండి. అందుకే పరిశుద్ధిని బాధ పెట్టకూడదు మనం ఎప్పుడు కూడా. నువ్వు బలవంతుడు కదని చెప్పి పరిశుద్ధిని బాధ పెడితే, బలవంతుడైన దేవుడు పైన ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడండి. ఆయన ఆకాశం నుండి అందరినీ చూస్తున్నాడండి. ఆయన మంచి చేసిన వారిని చూస్తున్నాడు, చెడు చేసిన వారిని చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు దేవుని యొక్క పరిశుద్ధులు బలహీనులు కావచ్చు, కానీ దేవుడు బలహీనుడు కాదు. జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీరిని బట్టి వానికి శాపం వచ్చిందండి. అలాగనే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25-12 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 25-12 చూసినట్లయితే అక్కడ ఆకాను శపించబడ్డాడండి. చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్తున్నారు, అది శపితమైనది, ఆ ప్రజలు శపితమైనటువంటి వారు, దాంట్లో ఏది కూడా మీరు ముట్టుకోవద్దంటే ఆకాను ఆశపడి కొంత బంగారాన్ని దాచాడండి. తత్ఫలితంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఓడిపోవడం మొదలైందండి. చూసారు, ఆశీర్వాదం మనకు కావాలంటే, మనం జీవంతో ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మనం దేవుని యొక్క మాట వినాలి. దేవుడు ఏం చెప్పాడు? దాంట్లో ముట్టుకోవద్దు, శపితమైందని చెప్పాడండి. శపితమైన దానిని పరిశుద్ధులు ముట్టుకోకూడదండి. లంచాలు తీసుకోకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, మోసం చేసి సంపాదించకూడదు. నీ చేతుల కష్టార్జితాన్ని అనిపించాలి. దేవుడు చెప్తున్నాడు, అన్యాయంగా నీ పొరుగువాడు ఏది కూడా నువ్వు తీసుకోకూడదు. నువ్వు ఈవేళ ఎక్కడ చూసిన అవినీతి, మోసం, లంచం, నీతికి విలువలేనిది అయిపోయిందండి. ఈవేళ ఎవరు కూడా నీతిగా బతకడం లేదండి. వ్యాపారంలో మోసం, ఉద్యోగ లంచాలు, ఎక్కడ చూసినా సరే అవినీతి. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టండి, కోట్లు సంపాదించేసుకుంటారు. ఐపీఎల్ ఎత్తేస్తుంటారు, దేశాలు దాటేస్తుంటారండి. శపితమైనది ముట్టుకోకూడదు. మనం ముట్టుకున్నాడు. తత్ఫలితంగా ఏమైందంటే ఇశ్రాయేలు ఓడిపోవడం మొదలెట్టారు. తన వల్ల తన ఇంటి వారు అందరూ కూడా మరణించవలసి వచ్చిందండి. గమనించండి, ఇక్కడ ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు వద్దన్నది మనం చేయకూడదు. ఇవాళ చాలా మంది దేవుడు వద్దన్నది చేస్తున్నారు, దేవుడు చెయ్యమన్నది చేయట్లేదండి. ఇవాళ చాలా మంది క్రైస్తవులు దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించటం లేదు. ఇవాళ దేవుడు చెప్పింది చేయటం లేదండి. ఇవాళ ఆకానా బంగారం కొరకు ఎలాగ ఆశపడ్డాడు, ఈ లోక సంపదకు ఆశపడుతున్నాడు మానవుడు. ఈవేళ ఈ లోక సంపద మన వెనక రాదు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మార్గం నడిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే నీ క్రియలు నీ వెనకాల వస్తాయి. గుర్తుపెట్టుకో. ఇవాళ చాలా మంది దేవుని చిత్తానుసారంగా జీవించటం లేదండి. ఇవాళ దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేస్తున్నారండి. ఇవాళ ప్రజలు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నారు. ఈవేళ పౌలు గారు నిజమాడితే శత్రువు అయిపోయాడు. నిజమాడినందుకు నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువు అయితే మాట్లాడుతున్నాను. గల్తీ పత్రికలోను నిజం మాట్లాడేవాడు శత్రువు అయిపోతున్నాడు. ఈవేళ అబద్ధం మాట్లాడేవాడు వాడిని చేర్చుకున్నారు జనాలు. అక్కడికి ఎక్కువ పరిగెడుతున్నారు జనాలు ఈవేళ. అలాగనే యోనాను బట్టి వాడివారికి శాపం వచ్చిందని చూసారా. యోనా దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే వెళ్ళమన్నాడు. తత్ఫలితంగా వాడవారు అందరూ కూడా తమ సామాన్లు పడేయవలసిన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వచ్చిందండి. గమనించండి, ఒక వ్యక్తి వల్ల.
దేవుని మాట వినలేకపోవటం వల్ల తన చుట్టూ ఉన్న వారిని కూడా అతని పతనం వైపు నడిపిస్తూ ఉంటారండి, దేవుని మాట వినకపోతేని. కనుక మనం అటువంటి వారు ఉండకూడదు మనం. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదములకు వారసులట్టుగా నేను మిమ్మల్ని పిలిచానని చెప్తున్నాడండి. ఆశీర్వాదములకు వారసులట్టుకే నేను మిమ్మల్ని పిలిచానని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 తెలియజేస్తున్నాడండి. ఏ ఆశీర్వాదాలు మనకి భౌతికమైన ఆశీర్వాదాలు కాదని మనకు దేవుడు ఇచ్చేది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలండి. నిత్య జీవము, యేసు ప్రభువుతో కలిసి జీవించడం, పరలోకంలో సంతోషంగా ఉండటం, మరణాన్ని జయించటం, దేవదూతల సంరక్షణ, మన కష్టంలో దేవుడు మనకు తోడుగా ఉండటం, యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉండటం, మనల్ని నడిపించటం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈవేళ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నున్నా కూడా ఈ లోకంలో వదిలిపెట్టేస్తాం మనం. వాటి కొరకు మనం ప్రాకులాడకూడదండి. మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడాలి. మనం ఇప్పుడు మనం చనిపోతే నిత్య జీవానికి వెళ్ళేలా ఉండాలి. మనం పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళేలా ఉండాలి. యేసు ప్రభువు వస్తే యేసు ప్రభు వారిని వెంబడించే వారికి ఉండాలి. వెనక్కి తిరిగి చూస్తే నేను ఆ ప్రభు కొరకు పనులు చేస్తాను, నేను ఇతరులకు నేను ఇది చేసిన చెప్పుకోవడానికి మనకు కొన్ని పనులు ఉండాలి. మనకి వేళ ఎప్పుడు మన కొరకు బ్రతకూడదు. మన కొరకు మనం బ్రతికితే మన బ్రతికి అసలు విలువ లేదండి. అసలు మన సృష్టించిన సృష్టికర్త కొరకు జీవించాలి. ఆయన నామానికి ప్రతి దినము మహిమ కలుగజేయాలి. మన మాట, మన ఆలోచన, మన తలంపులు సమస్తము కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దేవుడు అందు నిమిత్తం మనల్ని పుట్టించాడు. దేవుడు మనందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. మన ఆఖరి వరకు యథార్థవంతులుగా జీవించాలి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. నోవా జలప్రళయంలో నోవాను దేవుడు కాపాడు. ఎందుకని? అతను ఎక్కడే యథార్థవంతులుగా కనిపించాడు దేవుడికి. నీవు నేను కూడా యథార్థవంతుడిగా కనపడాలి. యథార్థవంతుడిగా కనపడాలంటే ఏం చేయలేదు, నువ్వు దేవుని వెంబడించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, క్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములు కడగబడాలి, నీ పొందిన రక్షణలో ఆఖరి వరకు కొనసాగాలి. ఈ లోకం శాస్త్రం కాదు, ఈ లోకంలో ఏది కూడా శాస్త్రం కాదు. ఈ లోకాన్ని వెంబడించుకో, ఈ లోకంలో ఉన్న వారిని వెంబడించుకో. ఇవాళ చాలామంది దాన్ని నిలబడ్డానుకున్నారు, కానీ వారు పడిపోతున్న సంగతి తెలియటం లేదండి. వాళ్ళకి పడిపోయే మార్గాలు ఎంచుకున్నారండి. జీవజల పోటీని నన్ను విడిచి పగిలిపోయే తొట్లు వంటి వాటి కొరకు మీరు వెంపర్లాడతారని చెప్పి మాట్లాడుతున్నాడండి ఇర్మియా గ్రంథంలో. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 25:34 మాట్లాడుతున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఆ మాట అనిపించుకోవాలి మన దేవుని చేత. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసిన పరలోకానికి మీరు రండి అని చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుని పిలుస్తారండి. ఈ లోకంలో మంచి జీవితం జీవించాం, ప్రభు కొరకు త్యాగం చేసుకున్నాం, ప్రభు కొరకు శరీరం నలగొట్టుకున్నాం, ప్రభు కొరకు అవమానింపబడ్డాం, ప్రభు కొరకు తిరస్కరింపబడ్డాం. అయినా కానీ మీరు ఆఖరి వరకు నమ్మకంగా ఉన్నారు. మీరు నన్ను విడిచిపెట్టలేదు. మీకోసం గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచాను. నేను లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసే రాజ్యంలో మీరు ప్రవేశించని చెప్పి దేవుని చేత పిలిపించుకు నిజమైన ఆశీర్వాదాలు పొందే వారిగా మనం ఉండాలి. మనం దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా లోకాసు వార్త 24:50-51 చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయిపోయి ముందుగా మాట్లాడుతున్నాడు తన శిష్యులతోటి. అక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు ఆయన. అందరూ చూస్తున్న ఆరోహణం అయిపోయి ముందు మాట్లాడుతున్నాడు ఆయన. శిలువ నుంచి లేచిన తర్వాత 40 దినాలు అందరికీ కనబడి ఆ తర్వాత ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. గమనించండి, వాళ్ళ 12 మందే వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ 12 మంది ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఈవేళ ఎంతమంది సువార్తకులు ఉన్నారు? ఈవేళ ఎంతమంది సువార్తకులు పాటిస్తున్నారు? ఈవేళ ఆ 12 మంది ద్వారానే. ఆ 12 మంది ఏమైతే చేస్తున్నారు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈవేళ సువార్తను పాటిస్తున్నారు. ఆశీర్వాదం ఉంటుందండి. అందుకే ఆయన
బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణం అయిపోయాడండి. ఆయన మరణాన్ని జయించాడు, పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలంటే తండ్రి చేత మనం ఆశీర్వదింపబడి వారిగా ఉండాలి. మనం ఆశీర్వాదం నీకు కావాలంటే యేసుకి దేవుని కూడా ఒప్పుకో, నీ పాపాలు కడిగి వేసుకో. క్రీస్తు యొక్క రక్తంలో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాది తన సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండు. నమ్మకమైన జీవితాన్ని జీవించు. ఈ లోక సంపదలు అవి మన వెనకాల రావు, వాటిని మంచి పని కొరకు వాడు. నీతో పాటు ఇతరులకు సహాయం చేయి. దేవుని పనిలో పాలి భాగస్వాములుగా ఉండు. ఖచ్చితంగా అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పి, అలాగనే తండ్రి మేము ఎవరి దగ్గరికన్నా వెళ్తున్నప్పుడు పాదం పెట్టినప్పుడు వారు ఆశీర్వదింపబడాలి తండ్రి. అంతేగాని వారి వల్ల శాపం రాకూడదు నాయన. శాపం ఎవరికి వస్తుంది? దేవుని మాట వినలేని వాడు వెళ్తే శాపం వస్తుంది. దేవుని మాట వినలేని వాడు మాట వింటే శాపం వస్తుంది ప్రభా. సత్యమును ప్రకటించి వారు ఆ గృహంలో ప్రవేశించినప్పుడు, ఆ శుభమని చెప్పినప్పుడు వారు ఆ దేవునికి లోపడతారు కనుక, సువార్తికుని మాట వింటారు కనుక తండ్రి, వారు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ కూడా యాకోబు అన్నాడు, యోసేపు కూడా ఐగుప్తు వెళ్ళినప్పుడు నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశించిన సగం నుంచి తెలుసుకోవాలని చెప్పి పరో మాట్లాడాడు తండ్రి. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశించని చెప్పి యోసేపు గురించి మాట్లాడుతున్నాడు తండ్రి. నిజంగా యోసేపు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతను తోడైనాడు కనుక అతను అక్కడ ఆశీర్వదింపబడ్డాడు తండ్రి ఐగుప్తులోను. పరో అదే మాట మాట్లాడుతున్నాడు తండ్రి. అలాగనే తండ్రి మేము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మమ్మల్ని బట్టి వారు ఆశీర్వదింపబడే వారికి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి తండ్రి. అటువంటి వారిగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలకు వాసులుగా చేయమని క్రీస్తుని వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.